హాయ్ అండి. ఈరోజు నేను 'వీరమల్లు' మూవీకి వెళ్తూ ఉన్నాను. మా దగ్గరలో ఉన్న థియేటర్‌కి వెళ్తున్నాను. సో, మూవీకి వెళ్ళి ఎలా ఉందో లేదో నెక్స్ట్ మీకు వ్లాగ్స్‌లో షేర్ చేసుకుంటాను మూవీ ఎలా ఉందని. నాకు ఇప్పుడు టైం 10 అవుతుందండి. 10:30కి షో ఉంది. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటది థియేటరు. పీవీఆర్ ఓరియంట్ మాల్ దగ్గర. సో, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఒక 10-15 మినిట్స్‌కి వెళ్ళిపోతాను నేను థియేటర్‌కి. వెళ్ళంగానే మూవీకి వెళ్ళిపోవాలి. యాంగ్జైటీగా ఉన్నాను మూవీ చూడాలని. చాలా రోజులైంది పవన్ కళ్యాణ్ గారిని థియేటర్‌లో చూసి. సో, వెళ్ళి మూవీ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంది మూవీ అని. సో, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. హాయ్ అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద చెంచయ్య వ్లాగ్స్ అగైన్. మనం వెళ్తూ మన మూవీ గురించి విశేషాలన్నీ చెప్పుకుందాము. వెళ్తూ ఉన్నానండి. తొందరగా వెళ్ళాలి. టైం అయిపోయింది. 10:05 అయిపోయింది. సో, ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 15 మినిట్స్ పడుతుంది. చూడాలి ఎట్లా ఉంటుందో. ట్రాఫిక్ ఏం లేకుంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లిఫ్ట్ కోసం వెయిటింగు. చూడండి చాలా స్లో అనమాట ఈ లిఫ్ట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదంటే కిందకి వెళ్ళాలంటే 3 ఫ్లోర్లు కిందకి నడవాలంటే చాలా కష్టం. లిఫ్ట్లోకి ఎక్కేసాము. వచ్చేసింది స్పీడ్గానే. సో, తొందరగా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి కార్ తీసుకునేసి చలో స్పీడ్గా వెళ్ళిపోతాను. ఫుల్ యాంగ్జైటీగా ఉన్నాను మూవీ కోసం. ఎలా ఉంటుందో మరి క్రౌడ్. నాకు జనాల్లో ఎక్కువగా చూడటం అనేది చాలా ఇంట్రెస్ట్. చూడాలి మరి. లిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ అయిపోయింది. మన కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. కార్ ఓపెన్ అయిపోయింది. స్పీడ్గా వెళ్ళాలి. ఇప్పుడే మనం ఇంట్లో నుంచి బయట వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తూ ఉన్నామండి. ఆల్మోస్ట్ ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం మనం దగ్గరికి, మూవీ థియేటర్ దగ్గరికి. వచ్చేసామండి. హైవే మీదకి వచ్చేసాం. హైవే మీదకి ఎక్కేసామంటే ఆల్మోస్ట్ మనకి కరెక్ట్గా 5 మినిట్స్లో మన థియేటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హైవేలో కొంచెం స్పీడ్గా లాగేయచ్చు కాబట్టి అంత మనకి టైం పట్టదు అనమాట. మామూలు మిగతా ఏరియాలో అయితే కొంచెం మనకి టైం పడుతుంది, స్పీడ్గా లాగలేమన్నమాట. సో, 5 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం. ఇప్పుడే వచ్చేసామండి థియేటర్ దగ్గరికి. కార్ ఉంది పక్కన, స్లోగా దిగాలి. థియేటర్ దగ్గరకు వచ్చేసాము. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. 10:20 అయిపోయింది. స్పీడ్గా వెళ్ళాలి. లాక్ పడిపోయింది. స్పీడ్గా పరిగెడుతున్నాం. ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది మూవీ. సెక్యూరిటీ చెక్ కాడికి వెళ్ళి ఆడ నుంచి పైకి లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట. స్పీడ్గా వెళ్దాం. క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే లిఫ్ట్లోకి ఎక్కేసాము. జనాలు ఫుల్గా ఉన్నారు అనుకున్నా. నా ముందరంతా సైలెంట్గా ఉన్నామండి. ఉన్నారు, ఒక 5-6 మంది వచ్చారు. కానీ ఆల్మోస్ట్ ఫుల్ హెవీ ప్యాక్డ్గా ఉందన్నమాట. వచ్చేసాను పైకి, థర్డ్ ఫ్లోర్కి. మొత్తం ఆడిటోరియం లాగా ఉంది చూడండి. మన థర్డ్ ఫ్లోర్లో పీవీఆర్ ఉండేదన్నమాట. మన వ్లాగ్లో కూడా చూశారు కదా. చూస్తూ ఉండంగానే అందరూ ఫస్ట్ షో అయిపోయిన వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఎదురుగ్గా వెళ్తూ ఉన్నాను అనమాట. సో, ఆల్మోస్ట్ థియేటర్ అయితే ఫుల్ అయిపోయిందండి. సో, టికెట్స్ కూడా అన్నీ ఆడి1 అనమాట. మనకి స్క్రీన్ ఫుల్ క్రౌడ్. ఆడి2 ఉంది, ఆడి1 ఉంది. నన్ను వచ్చి ఆడి1 పాస్ పోసుకొని వచ్చేసి కూర్చొనేసాం. ఒకేసారి హ్యాపీగా ఉండిపోవచ్చు. మామూలుగా లేదు ఎవరు. ఫుల్ క్రౌడ్, ఫుల్ జోష్లో ఉందన్నమాట థియేటర్. మొత్తం హెవీ క్రౌడ్. ఫుల్ 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 ఫుల్. ఎక్కడ చూసినా సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్తో బాధ అయిపోతాను ఎడిట్ చేసేదానికి. టాయిలెట్లో నుంచి ఇప్పుడు వస్తూ ఉన్నాను. వెళ్ళామనుకోండి, ఇంటర్వెల్ అయ్యేంత వరకు హ్యాపీగా కూర్చొని మూవీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ తిరగకుండా. వాటర్ తాగేసిన వెంటనే స్పీడ్గా బయలుదేరేసాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అనిపించింది. అందుకే నీటిలో పెట్టేసాను. క్రౌడ్ అంతా ఎదురు చూస్తాను. మన కాపీ అయితే పడకూడదుగా.
ఆ తర్వాత అవి చూస్తూ ఉంటే సైడ్లో వెళ్తూ ఉంటే చూడండి నాయన మామూలు కాస్ట్లు కాదు, తల తిరిగిపోతుంది అవి చూస్తే కనుక. అంత ఇదిగా ఉంటుంది. వచ్చేసాం ఆడివన్లోకి వచ్చేసాం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. సినిమా చాలా బాగుందండి. చూడాలి సెకండ్ హాఫ్కి ఎలా ఉంటుందో మరి. బాగా అనిపించింది సినిమా. ఇప్పుడే సినిమా అయిపోయింది. పట్టు కూడా వేసేసాడు. ఇప్పుడే మూవీ అయిపోయింది. కార్ దగ్గరకు వచ్చేసాము, మాట్లాడుతున్నాం. వచ్చేసాం, మూవీ అయిపోయింది. మూవీ చాలా బాగా అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. వచ్చేసామండి, కార్ పార్క్ చేసామంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు పైకి. వచ్చేసాము స్పీడ్గా. నాకు గట్టిగా ఒక 12 మినిట్స్లో వచ్చేసానండి ఇంటికి, థియేటర్ నుంచి. ట్రాఫిక్ ఏం లేదు కదా, నైట్ పూట తొందరగా వచ్చేసాము. సో సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది, బాగా తీశాడు. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఇదిగా అనిపించిన కొన్ని సీన్లు హైలైట్గా ఉన్నాయండి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వచ్చేకాడికి బాగానే పెట్టాడు. ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి.